భారతదేశం బంగ్లాదేశ్కి ఇచ్చే ట్రాన్స్‌షిప్‌మెంట్ ఫెసిలిటీ ఆపేసింది. అసలేంటి ట్రాన్స్‌షిప్‌మెంట్ ఫెసిలిటీ? ఒక దేశం ఇంకో దేశానికి ఏదైనా అమ్మేటప్పుడు డైరెక్ట్‌గా ఆ దేశంతో రూట్ లేనప్పుడు లేదా చాలా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు మధ్యలో మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ మార్చడమో లేదా ఇంకో దేశంలో ఇంకో లొకేషన్ ద్వారా ట్రాన్స్‌పోర్టేషన్ కనెక్ట్ చేయడం చేస్తది. ఉదాహరణకి బంగ్లాదేశ్, భూటాన్ కానీ, నేపాల్ కానీ, మయన్మార్ కానీ ఏదైనా అమ్మాలనుకున్నప్పుడు ఇండియా ద్వారా ఇండియన్ ఎయిర్‌పోర్ట్స్, ఇండియన్ సీపోర్ట్స్ ద్వారా కనెక్ట్ చేస్తూ ఉంటదనమాట. దానికి ప్రధానమైన కారణం చాలా దగ్గరగా గూడ్స్ ట్రాన్స్‌పోర్టేషను. మనం కూడా 2020 నుంచి బంగ్లాదేశ్‌కి ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్ ఫెసిలిటీ ఇచ్చామనమాట. మన దగ్గర చాలామంది గొడవ చేశారు. మన దగ్గర కంజెషన్ పెరిగిపోయింది. బంగ్లాదేశ్ గూడ్స్ అన్నీ మన దగ్గర నుంచి వెళ్తున్నాయి ఎయిర్‌పోర్ట్స్‌లో, పోర్ట్స్‌లో. అండ్ మన అప్పరెల్ వాళ్ళ అంటే ఎవరైతే ఫుట్‌వేర్, డ్రెస్ వేర్ వీళ్ళు ఉంటారో వాళ్ళు కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చే గూడ్స్‌కి మనం ఎందుకు ఫెసిలిటీస్ ఇవ్వాలి? మన ద్వారా వెళ్తున్నాయి కాబట్టి మనతో వాళ్ళు చాలా ఎక్కువ కంపీట్ అవుతున్నారని చెప్పి ఆపమని కూడా చాలా అడిగారు. ఇండియా ఇంతవరకు కూడా గుడ్‌విల్‌తో బంగ్లాదేశ్‌కి ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్ ఫెసిలిటీ ఇస్తదనమాట. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్ ఇట్లా చాలా దేశాలకి బంగ్లాదేశ్ నుంచి చేసే ఎక్స్‌పోర్ట్స్ అన్నీ కూడా ఇండియా ద్వారా చాలా వరకు వెళ్తుంటాయి అన్నమాట. మన దగ్గర కస్టమ్స్ క్లియరెన్సెస్ ఇవన్నీ కూడా మనం వాళ్ళకి ట్రాన్స్‌షిప్‌మెంట్ ఫెసిలిటీ ఇచ్చామన్నమాట. అంటే మన దగ్గర అవి క్లియర్ అయ్యి మన దగ్గర నుంచి మళ్ళీ రోడ్డు మార్గం ద్వారా కానీ, రైలు మార్గం ద్వారా కానీ, లేదా సీ మార్గం ద్వారా కానీ, లేదా మీకు తెలిసిన నేపాల్‌కి, భూటాన్‌కి అయితే సీ యాక్సెస్ లేదు కాబట్టి ట్రక్స్ ద్వారా కానీ ఇలా వెళ్తాయి.